ద్వారానే నాకు ఈ యొక్క ఉద్యోగం లభించింది. చాలామంది అంటారు ఉపాధి అవకాశాలు లేవు, డాన్స్ నేర్చుకుంటే ఏమొస్తుంది, అంత ఖర్చు పెట్టడమే తప్ప మాకేం రిటర్న్ వస్తుంది. కొంతమంది ఇలా మాట్లాడారు, కొంతమంది మాకు డబ్బులు ఇస్తారా అండి డాన్స్ చేస్తే అని అడిగారు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. జనాలు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అనుకుంటుంటారు, మాట్లాడతారు. కానీ ఒక వ్యక్తి యొక్క ప్రగతికి ఈ కళలు చాలా బాగా ఉపయోగపడతాయి. మీకు ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా స్ట్రెస్ అనేది దూరం అయిపోతుంది ఎప్పుడైతే కళలు నేర్చుకుంటారో. నేను ఈ వేదిక పైన చాలా మందిని చూశాను, ఆల్మోస్ట్ అందరూ అబౌవ్ 50 అబౌవ్ 40 వాళ్ళు ఎవ్రీ మంత్ వచ్చి పాటలు పాడతారండి. వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకుంటారు 1000 రూపీస్. మధ్యాహ్నం పూట అందరు కలిసి లంచ్ చేస్తారు, సత్సంగం. సో ఈ మెకానికల్గా ఉండే ఈ టైంలో అలాంటివి చేస్తే వాళ్ళ ఆయుష్ చాలా బాగా పెరుగుతుంది, చాలా స్ట్రెస్ తగ్గుతుంది, షుగర్ బీపీలు పోతాయి, వాటి లెవెల్స్ పడిపోతాయి. సో చక్కగా సంగీతం వినండి, నృత్యం చెయ్యండి వీలైనంత వరకు. మీ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. డబ్బుతో చూడకండి, అన్ని డబ్బుతో కొనలేము. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. దాంట్లో భాగంగానే డాన్స్ థెరపీ పైన రీసెర్చ్ చేస్తున్నాను నేను, డాన్స్ థెరపీ స్ట్రెస్ మేనేజ్మెంట్. సో ఇది 11వ సంవత్సరం నిర్విఘ్నంగా నేను చేయడం జరుగుతోంది. దాదాపుగా ఒక 500 నుంచి 600 మంది టీచర్లను గౌరవించాను ఈ స్టేజ్ పైన. అలాగే కొన్ని వేల మంది పిల్లలకి కమ్యూనిటీతోటి వాళ్ళు ఎదగడానికి, మన సంస్కృతిని కాపాడడానికి వాళ్ళే పట్టుకొమ్మలు. మేము ఓన్లీ ట్రైన్ చేసి వదులుతాం. ఈ తరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ తరం వాళ్ళది. సో వాళ్ళు ఇంకొక తరం పిల్లల్ని ముందుకు తీసుకొస్తారు. ఎప్పుడైతే సంస్కృతి మరుగున పడిపోతుందో మన అస్తిత్వం మిగలదు. మనం ఎవరము? భారతీయులం. భారతీయుల అస్తిత్వం అంతా కళలపైనే ఉంది. ఈ సాంస్కృతిక సంపద చూసి మిగతా దేశాల వాళ్ళు ముందుకొచ్చి ఇవి నేర్చుకొని వెళ్తున్నారు. కాబట్టి మనం వీటిని గౌరవిస్తే మన మనుగడ చాలా ఫలవంతమవుతుంది. ఏమని నృత్యించవచ్చు? పాట పాడబోతున్నాను. హనుమంతా శ్రేష్ఠ నంది పురస్కారం. మా హనుమంతుడు వచ్చాడురా, సూపర్ నాన్న, అసలు నీ వాయిస్ చాలా బాగుంది.
ఫ్రెండ్స్ వస్తారా? వెళ్ళే ఊళ్ళో ఉన్నారా? అతిథులకు మేము అతిథులుగా భావించి ఇస్తున్నాము. గురు శ్రేష్ఠ పురస్కారం శ్రీమతి లహరి ఘంటసాల గారు. సర్టిఫికేట్స్ పైన చక్కగా మీరే అందంగా రాసుకోండి. ఏలు సీలు పోయాయి మేడం, పి మా అమ్మాయి డబుల్. నెక్స్ట్ నెక్స్ట్ దీక్షిత. స్టూడెంట్స్ మీరు బ్రదర్ ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తుంది. ఆంటీ కొంచెం జరగరా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. లహరికి అండ్ అనిత గారికి. Sharon Tej also is going to receive the award with all the hands of ma'am. The same award, that is the Kartika Vehicles award.
you so much. మంచినీళ్ళు తాగాలన్నది నేను అస్సలు అనుకోలేదు ఇవాళ రోజు ఇలా నడుస్తుంది అని. అందరి గురించి మాట్లాడేటప్పుడు ఎంతో హ్యాపీ అనిపించింది, కానీ నేను నా గురించి ఏంటి మాట్లాడాలో నాకు తెలియట్లేదు. అయితే వాయిస్కి మాట్లాడుకుందాం. విజయం వెనుక పురుషుడు ఎప్పుడూ ఉంటాడు, అలాగే ఒక పురుషుడి విజయం వెనుక కూడా మహిళ ఉంటుంది, అది గ్యారంటీ. అందుకే భార్యాభర్తలు అంటే 50-50 అని అంటారు. అలాగే మరి మహాలక్ష్మి రామన్ గౌడ్ గారిని ఈ పొలిటికల్ ఫీల్డ్లోకి తీసుకొచ్చి ఆవిడ్ని కార్పొరేటర్గా, అంటే ఆయన కార్పొరేటర్ కాకుండా భార్యని కార్పొరేటర్గా చేయటం అనేది ఆయన సహృదయతకు నిదర్శనం. వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్ రామన్ గౌడ్ గారు. మహాలక్ష్మి రామన్ గౌడ్ గారు హిమాయత్ నగర్ కార్పొరేటర్, పొలిటికలీ అఫిలియేషన్, ఒరిజినలీ ఎలక్టెడ్ యాజ్ రిప్రజెంటేటివ్ యాజ్ ద బీజేపీ. She and her husband Raman Gaud also politically influenced. As a corporator, she is frequently involved in civil developmental projects, local inaugurations such as healthcare facilities and community programs. So, ఎక్కువ చెప్పకుండా ఆవిడ చేసే పనుల ద్వారానే మనకు తెలుస్తుంది. ఈ రోజున హిమాయత్ నగర్ కార్పొరేటర్గా ఎన్నుకోబడినటువంటి మహాలక్ష్మి రామన్ గౌడ్ గారు ఎన్నెన్నో కార్యక్రమాల్ని నిర్వహించారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన అవార్డీస్ని ఈరోజు వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారి రంగాల్లో ఎన్నో సేవలు చేసినటువంటి, అటు సమాజానికి ఒక దిక్సూచిలాగా నిలబడినటువంటి అవార్డీస్ని, అవార్డు గ్రహీతల్ని, ఈరోజు నంది అవార్డు గ్రహీతల్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఒక్కొక్క అవార్డు గ్రహీతకి మన కార్పొరేటర్ గారి నుంచి అవార్డులు అందజేయబడతాయి. ఇప్పుడు మీకు అందరికీ ఎంత పొలిటికల్గా మీరు అంటే మనం వింటూ ఉంటాం, సమాజం గురించి మాట్లాడదాం జనరల్గా. అయితే సినిమా అనగానే ఏమనిపిస్తుంది? కళ్ళిలా అనిపిస్తాయి, అవునా? సినిమాకి వెళ్దామా అంటారు. ఒక రాజకీయ పార్టీ దేనికైనా ప్రసంగానికి వెళ్దామా అంటే ఎలా ఉంటుంది ఫేస్? సినిమాకి వెళ్దామా, టీవీ చూద్దామా, ఇలా రంగుల ప్రపంచం అంటారు దాన్ని. సో తరుణ్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అప్కమింగ్ హీరో తరుణ్ గారు, వెల్కమ్ ఆన్ టు ద డయాస్. సో తక్కువ ప్రాజెక్ట్సే చేసినా కూడా మనకి ఈ రోజున తరుణ్ గారు ఈ కార్యక్రమాన్ని విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. ఖయ్యూమ్ బాయ్ అండ్ ప్రేమతో ఇన్వెస్ట్మెంట్, ఈ 2 ప్రాజెక్ట్స్ చేశారు, అంటే ఈ 2 సినిమాల్ని చేశారు. ఖయ్యూమ్ బాయ్లో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. రెండవది ప్రేమతో ఇన్వెస్ట్మెంట్లో ఆయన హీరోగా నటించారు. వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్డ్. అంతేనండి? వెరీ నైస్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఇప్పుడు ఒక్కొక్కరు అవార్డీస్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ మేడం. అవార్డీస్ ఎవరైనా వాళ్ళ ఇంట్రోని ఒకసారి మేడంకి ఇచ్చినట్లయితే ఆవిడ ఇంట్రడ్యూస్ చేస్తారు మిమ్మల్ని ఆన్ టు ద డయాస్ బిఫోర్ గెటింగ్ దట్ అవార్డ్. స్టూడెంట్స్లో ఉద్వత్ నెహ్రూ నాయక్ చాలా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేశారు, ఫెంటాబ్యులస్.
నేను అసలు అనుకోలేదు, తీగ మెలికలాగా తిరిగిపోతున్నారు. అంటే అమ్మాయిలు ఏమన్నా పనికొస్తారా అండి అబ్బాయి ముందర? ఎంత ఎంత బాగా అంటే అద్భుతంగా ప్రదర్శించారు. నేనైతే అలాగే చూస్తూ ఉండిపోయాను, నేను మర్చిపోయాను అసలు నన్ను నేను. నెక్స్ట్ స్టూడెంట్స్, భవ్యశ్రీ రామ్ గోపిక, రమా గోపిక, భవ్యశ్రీ రామ గోపిక. దానా అందరూ స్టేజ్ పైనే ఉండండి ప్లీజ్. గ్రూప్ నెక్స్ట్ మోక్షశ్రీ వైష్ణవి. చాలా మంది అడుగుతారు భరతనాట్యం నేర్చుకోవాలా, కూచిపూడి నేర్చుకోవాలా అనండి. సో ఏది నేర్చుకున్నా కూడా మన సంస్కృతికి చిహ్నాలే. భరతనాట్యం అయితే తమిళ్లో ఎక్కువగా ఉంటుంది, ఆదరణ పొందింది. అది దేవదాసి నృత్యం, సోలో పెర్ఫార్మెన్స్, ఎక్కువ ఫుట్ వర్క్కి అధిక ప్రాధాన్యత ఉంటుంది. కానీ వారు మాత్రం తెలుగు పదాలు జావళీలు చాలా బాగా ప్రదర్శిస్తారు. అర్థం తెలిసినా తెలియకపోయినా అద్భుతంగా భరతనాట్యం వాళ్ళు ప్రదర్శిస్తారు. ఇంకా మన కూచిపూడి వాళ్ళు పదాలు జావళీల దగ్గరికి రాలేదు. ధర్ణశ్రీ శ్లోక అవార్డ్స్ ఇచ్చేయడం పిల్లలు అంటే వీళ్ళు పాపం మేకప్లతో ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసినట్లయితే వాళ్ళు ఫ్రీ అయిపోతారు. మళ్ళీ మనం అందరం అవార్డీస్ చక్కగా మాట్లాడుకుంటూ అవార్డులు తీసుకుందాం. నెక్స్ట్ మయూఖ శ్రీనివాస్. సంగీతం పాప భవ్యశ్రీ. హన్సిని మీద వేలేసుకునేలాగా చేసింది. వాళ్ళ టీచర్ని చూసుకుంటూ వాళ్ళ అమ్మని చూసుకుంటూ మామూలుగా లేదు ప్రదర్శన. ఇక రేపు పొద్దున ఎలా ఉంటుందో మరి. కూర్చున్న వాళ్ళు నిలబడే చప్పట్లు కొడుతూనే ఉండాలేమో. ఏజ్కి మించి ఇవన్నీ పెట్టేసుకుని అలంకరణ. ఇంతసేపు ఉంది చూడండి ఆ బహుమతి తీసుకోవాలని ఆశ. ఇంత చిన్న వయసులో నంది పురస్కారం తీసుకుంటోంది కార్పొరేటర్ గారి చేతుల మీదుగా. లైఫ్ లో అలాగే ఉండిపోతుంది ఈ మెమరీ. పెద్ద అవుతున్న కొద్దీ ఇలా తీసుకున్నాను అనే మాట ఉండిపోతుంది బాబుకి. ఆదిపు రుత్విక. Steven, yes.
ఏయ్ వెల్కమ్. చక్కగా వీణావాదంతో అలరించారు. ఈ రోజున కార్పొరేటర్ గారితో హలో సన్మానం అందుకుంటున్నారు. నంది పురస్కారాన్ని మళ్ళీ ఫోన్ చేసి థ్యాంక్ యూ అండి. 8:30 కల్లా మీ దగ్గర. అవార్డ్ నంది అవార్డ్ ఫర్ బెస్ట్ లిటరేచర్ 2025 గరికపాటి దుర్గ గారు. కెమెరా కూడా ఆఫ్. మేడం కూర్చోండి. కూచిపూడి చేస్తుంది, భరతనాట్యం చేస్తుంది. అయితే ఈసారి నన్ను మీ పాప చేస్తుందండి అని. లేదు మేడం, నేను అవార్డు తీసుకోబోతున్నాను అన్నాను. నేను షాక్. అవునా? అవును మేడం, నేను 20 years నుంచి మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తాను. ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఒక స్త్రీ ఇన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్గా ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేయడం అనేది వస్తే ఈరోజు మళ్ళీ చిల్డ్రన్ అందరినీ మ్యాథ్స్ అని నేనేం భయపడ్డాను. బికాజ్ మ్యాథ్స్ టీచర్ అంటేనే ముందు భయపడతారు. కొంచెం మాకు ఇయర్లీ పేరెంట్స్ నుంచి స్టూడెంట్ నుంచి కొన్ని అక్షంతలు కూడా కామన్ అనమాట. కాకపోతే ఈ సబ్జెక్ట్ నాకు దైవం ఇచ్చిన గిఫ్ట్. ఇంతమంది డిగ్నిటరీస్తో నేను షేర్ చేసుకొని ఈ అవార్డు రావడం అంటే సురభి మ్యామ్కి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే ఆ దేవుడికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ ఇయర్ ఎండింగ్ ఇప్పుడు 20 years అనుకుంటున్నాం, కానీ మేము స్కూల్లో ఉంటే అదే ఇంకా 25 years అయినా 30 years అయినా యాజ్ ఎ టీచర్ అలానే ఉండిపోతుంది. అలానే నాలాంటి టీచర్స్ ఎంతో మంది ఉన్నారు ఇంకా 25 years 30 years. కానీ సురభి మ్యామ్ వల్ల 2 decades సక్సెస్ఫుల్ కంప్లీషన్కి ఒక రికగ్నిషన్ అనేది దొరికింది. అందుకని ఈసారి మా అమ్మాయి కంటే ఫస్ట్ నా పేరు ఎంచుకున్నాను నేను. ఇలానే మీ అందరు చిన్నపిల్లలు కూడా మీరు కమిట్మెంట్తో డెడికేషన్తో చేస్తే గాడ్ ఎప్పుడైనా కూడా, అలానే పర్టికులర్లీ అబౌట్ మ్యాథ్ యూ షుడ్ ప్రాక్టీస్. అదొక ప్రాక్టికల్ సబ్జెక్ట్, లేకపోతే కొరుకుడు పడదు. మ్యాథ్స్లో లైఫ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయమ్మా. ఇది నా సజెషన్. థ్యాంక్ యూ మ్యామ్. అంతే, అందుకోసమే నా స్పీచ్. Great. Love yourself. సోషల్ యాక్టివిస్ట్. ఆయన చాలా సోషల్ వర్క్స్ చేశాడు. వరల్డ్ ఆర్య వైశ్య మహాసభ మెంబర్ ఆయన. నిజం. భాగ్యనగర్ అయ్యప్ప సొసైటీ సేవా సమితిలోని మెంబర్. ఇంకా కుటీర్ ఓల్డ్ ఏజ్ హోమ్ ట్రస్ట్ మల్లాపూర్లో కూడా ఆయన మెంబరే. రామ్ సేవా సమితి డైలీ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన దాంట్లో ఆయన ఫౌండర్ ట్రస్టీ అన్నమాట. నిస్వార్థ సమాజ సేవ చేసే మనిషి అంటే ఈయన. ప్రజాసేవలో నిత్యం మేము ఉంటాం, కానీ సమాజం కోసం తమ జీవితాన్ని, తమ యొక్క టైంని, ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా టైం ప్రకారమే వర్క్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా సమాజం కోసం చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి స్పందించే ఇలాంటి సోషలిస్ట్ ఉండబట్టే ఇంకా మన హిందూ సమాజంలో, మన భారతదేశంలో ఇదే విధంగా అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక్కడ వచ్చి చిన్నారులు ఎంతో కళాత్మకంగా ఎలా అయితే ప్రదర్శన ఇవ్వడానికి ఈరోజు తల్లిదండ్రులు సహకరించారు, ఎంతోమంది మీకు సపోర్ట్ చేశారని చెప్పారు కదా.
అలా ఇలా సోషలిస్ట్ వాళ్ళు కూడా ఉండగలగడం వల్లనే కదా ఈ సొసైటీ ఇంత మంచిగా నడుస్తుంది. సో సార్, ఏదైనా కార్యక్రమంలో మేము కూడా మీకు ఏమైనా సహాయం కాదు, మేము కూడా దాన్ని పార్టిసిపేట్ చేయగలిగితే ఎప్పుడైనా సరే మాకు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సభాముఖంగా సహాయంలో నేను భాగస్వామిని అని చెప్పటం ఆవిడ గొప్పతనాన్ని చాటుతోంది. వీడియోలో వేస్తారనమాట, మనందరం అందులో కనపడతాము. మనకు కూడా ఆ స్నిప్పెట్స్ వేస్తారు. కూర్చోండి సార్ మీరు. శాలిమా, ఆయన వస్తే ఇంకా వేరే మా పరిచయం 2 సార్లు కలిగింది, కానీ చాలా సార్లు కార్యక్రమాల్లో మేము పార్టిసిపేట్ చేశాము, అట్లా చేయకూడదు. మాస్టర్జీ గారి కార్యక్రమాల్లో. కానీ ఒక్కసారి ఇలా ఇస్తున్నామండి అవార్డ్స్ అనగానే, మేడం నా పేరు రాసేసుకోండి మేడం, నేను బయోడేటా పంపించేస్తాను అన్నారు. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్. సామాజికంలో మేము తిరిగేదానికి జర్నలిస్ట్ పాత్ర చాలా ఉంటుంది సార్. ఎందుకంటే మేము చేసే సేవా కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే సొసైటీలో జరుగుతున్న మార్పులు కానివ్వండి, ఏమైనా ఒక జర్నలిస్ట్ గారి చేతుల మీదనే ముందరికి వెళతాయి. సో సమాజాన్ని యాక్టివేట్ చేసి ఆ యాక్టివ్ మోడ్లో ఉంచడానికి మీలాంటి వాడి సహాయ సహకారం ఎప్పుడు కూడా ఉండాలి. యాక్టివ్ జర్నలిజంలో ఇలాగే మీరు ముందరికి వెళ్ళాలని చెప్పి 15 గ్రేట్ కదండి. She is a government service servant from 1998 and she only has 1.5 year for retirement. She is the committee member of Sarvodaya Handicap School by health services and provides health services to them. నార్మల్ డెలివరీ కరువైపోతున్న కాలంలో మీరు ఇంతమందికి నార్మల్ డెలివరీ చేయగలిగారంటే చాలా గ్రేట్ అమ్మా. ఎందుకంటే ఈ రోజు రేపు మేము చూస్తున్నాము అంటే సిజరిన్ చేయించుకోవడం చాలా ఈజీ, కానీ దాని తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని భరించడం చాలా కష్టం. కానీ మీరు ఈరోజు సమాజానికి సేవ చాలా గ్రేట్. ఇంతమందికి నార్మల్ డెలివరీ చేయగలడం అంటే చాలా సంతోషం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మ్యామ్. And vegetables to regular with his tea. Daily breakfast ఇస్తున్నాం వితౌట్ ఎనీ బ్రేక్. 926 days we have given వితౌట్ సింగిల్ డే బ్రేక్. వర్షం రాని తుఫాన్ రాని కానీ అరేంజ్మెంట్ డెఫినెట్ అవుతుంది. సక్సెస్ఫుల్లీ బై ద గాడ్ గ్రేస్ అండ్ మెంబర్స్ అందరూ సక్సెస్ఫుల్ నడుస్తుంది. వాళ్ళ కూడా गौसेवा नारायणी गौशाला उनके दिलसुख नगर में 125 गाय हैं उस पे. तो हम एवरी अमावस्या एवरी संडे वेजिटेबल्स गाय को खिलाते लाके. हमारे 2-3 साल से वही कार्यक्रम चल रहा है. हमारा मेन उद्देश्य है भूखे को भोजन देना, प्यासे को पानी देना, रोगी को दवा देना और युवाओं को जॉब देना और गौ सेवा. दिस इज आवर 5 एम्स. राम सेवा गोइंग ऑन दैट 5 एम्स. आपका जो सेवा कर रहे ना वो तो भगवान का दिल है. क्यों बोले तो राम जी के आशीर्वाद से जो है ये अच्छे काम करना सबसे भी नहीं होता. जैसा विदाउट ब्रेक सबको ब्रेकफास्ट दे रहे बोले तो बहुत अच्छी बात है सर. लेकिन आप लोगों के जैसे बड़े लोगों के जो आशीर्वाद से ही पूरा सोसाइटी अच्छा चल रहा है. और गौ सेवा तो आजकल बहुत ज़रूरी है सर. अपना संस्कृति और अपने पूरा जो है गौ के आधार ही चलते हैं. तो ऐसे ही कायम रखिए. हमेशा गौ माता का आशीर्वाद और आप लोगों के आशीर्वाद सबको मिलना चाहिए. बस जरूर करिए, आपके साथ हम भी हैं. In bridging local industries Hyderabad. and law enforcement in Cyberabad, facilitating impactful safety and awareness programs in women issues, children and youth, and community well-being. Beyond her professional engagements, Lalita leads a kindness club dedicated to promoting animal welfare and human education. She had helped thousands of distressed women and men in making informed choices and approaching law enforcement agencies. Our winner, Chak Dum Dum, runner-up India's Got Talent, and runner-up in 7 Up Dance Talent, choreographer, Challenge 3 in Ma TV.
అలాగే చేస్తే మనం ప్రోగ్రామ్ చేయొచ్చు. 2 స్టెప్స్ వేయాలి. ఎయ్ అది కాదు, ఉన్నవాళ్ళతో చిన్నవాళ్ళని పిలిచామండి. ఏజ్ లో పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి కదా, మనం ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నారు వాళ్ళు. మనం ముందుకి ఇంకెన్నో చెయ్యాలి, వాళ్ళలాగా వాళ్ళ బాటను అనుసరించాలి. అప్పుడే కదా మనం జీవితంలో పైకి వస్తాం వాళ్ళలాగా. సో అందుకని నేను ఫస్ట్ పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అందరినీ ఫస్ట్ పిలిచి, చక్రి మాత్రం మా కేటగిరీ కదా, కొరియోగ్రాఫర్ కేటగిరీ. నేను కూడా కొరియోగ్రాఫర్ని. నేను ఒక మూవీ చేశాను, నేను లేని నా ప్రేమ కథ అని. ఆ తర్వాత ఇంకోటి కుంకుమ పువ్వు సీరియల్ మా టీవీ, దానికి కొరియోగ్రఫీ చేశాను. సో చాలా ఒక యూట్యూబ్ ఛానల్, దానికి కొరియోగ్రఫీ చేశాను. లో ఉండే వ్యక్తి. మీ శ్రీమతి గారు వస్తే ఒక్కసారి వేదిక మీదకి రండి. ఎందుకంటే 50-50 అని అనుకున్నాం కదా ఇంతవరకు. సో పార్ట్నర్స్ ఎవరైనా వచ్చినా కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మా మహిళా మనులందరూ కూడా ఉన్నారు. దుర్గా మేడం గారి, శ్రీవారు రండి రండి. దయచేసి స్టేజ్ మీద కావాల్సిందిగా కోరుకుంటున్నాను. అవకాశం ఉంటే అన్నీ కూడా చేసే అవకాశం ఇచ్చారు. వెరీ గుడ్, థ్యాంక్ చాలు. అయ్యో మేడం, మేమందరం కలవడానికి ఇలా మంచి ప్రోగ్రామ్ చేయడానికి ఇన్స్పిరేషన్ మిమ్మల్ని కూడా మేము సక్సెస్ చేశారు కదా. పర్లేదు మేడం. నాకు చెప్పుంటే నేనే నాకు పట్టుకొచ్చేదాన్ని. మా హస్బెండ్ వచ్చారండి, శ్రీనివాస్ గారు, అవధానం శ్రీనివాస్ గారు. మేడం ఇంత వర్డ్స్లో మీరు ఎంత అవధానం చేసినా కష్టమే అవుతుంది నాకు తెలిసి. రండి సార్. అమ్మ భలేవాళ్ళు రండి సార్. ఇప్పుడే మేడం ఇందాక ఏం చెప్పారు, సగం అర్ధనారీశ్వరం. సో ఆవిడ ఒక్కరు సత్కరించి వదిలేస్తే ఎలా? ఆవిడ ఇంతమంది మహతి అందుకని I extend my heartfelt gratitude to Surabhi Garu for her tireless efforts to
bring this program. This was a vision. I was talking to her yesterday. I could see so much of passion in her. ఒక తాపత్రయం అనిపించింది. ఏదన్నా చేయాలి, పిల్లల భవిష్యత్తు, కళామ్మ తల్లికి ఇంకా నేను కాంట్రిబ్యూట్ చేయాలి, విమెన్ ఎంపవర్మెంట్కి ఏదన్నా చేయాలి మేడం అని చెప్తున్నారు. ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్. నేను అప్పుడే నిశ్చయించుకున్నాను, సురభి గారికి అకాడమీకి కూడా నేను ఎల్లవేళలా నా సపోర్ట్ సహకారాలు అందిస్తాను అని నేను నిన్నే నిశ్చయించుకున్నాను. అండ్ షీ హర్ సెల్ఫ్ ఇస్ అన్ ఐకన్ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్. అసలు ఈ జెన్జీ యుగంలో ఈరోజు చూస్తే అందరూ స్నాప్చాట్, టీవీ, రకరకాల వ్యాపకాల ఉన్న రోజుల్లో ఇంతమంది బాలబాలికల్ని తీసుకొచ్చి ఒక మీనింగ్ఫుల్ డైరెక్షన్ ఇచ్చి మన ఇండియన్ కల్చర్ మీద అవగాహన, ఇదంతా ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, వెరీ గ్రేట్ థింగ్ ఇన్ మోల్డింగ్ టుడేస్ జనరేషన్. నా బాల్యంలో నాకు ఎప్పుడు ఒక మంచి మ్యూజిక్, కళలు, క్లాసికల్ డాన్సెస్ నేర్చుకోవాలి అని నాకు చాలా ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల అది నెరవేరలేదు. ఎందుకు అంటే నాకు ఒక మంచి గురువు దొరకలేదు నేనున్న ప్రాంతంలో. ఇప్పుడు ఈ చిట్టి తల్లిలందరినీ చూసిన తర్వాత వాళ్ళ హావభావాలు, వాళ్ళ అభినయం నాకు మళ్ళీ ఇన్స్పిరేషన్ కలిగింది. ఒక మంచి గురువు గారు కూడా దగ్గర ఉన్నారు. నేను ఒక స్టూడెంట్ అవుదాము అని అనుకుంటున్నాను. Thank you very much, and it's my honor to be here, and my heartfelt gratitude to you for inviting me here. Thank you. చేయడం ఎంత గొప్పనో మెచ్చుకోవడం కూడా అంతే గొప్ప. పని చేసినంత తృప్తి, ఎవరైనా ఎంత బాగుంది, ఎంత బాగా చేసామంటే చేసిన దానికంటే ఎక్కువ ఫీలింగ్ అయిపోయి ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. కాబట్టి ఇట్లా మెచ్చుకునే వాళ్ళు ఉండడం కూడా చాలా గ్రేటే. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువులు కాదు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు కూడా మిత్రులే. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రతి ప్రోగ్రాంలకి నేను రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు కూడా పాట పాడాలని ఇంట్రెస్ట్, నేను కూడా చాలా బాగా పాటలు పాడాలని. శ్రీరామ నామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామ నామాలు శతకోటి. లేదు, నాకు వర్డ్స్ లేదు. నాకు ఆవిడ నాకు ఒక అక్కో, నాకు ఒక ఇండైరెక్ట్ గురువో, లేకపోతే నా లైఫ్ కోచో, లేకపోతే మోటివేషనల్ కోచో, నాకు తెలీదు. ఏ వర్డ్ వాడాలో నాకు అర్థం కావట్లేదు. ఆవిడ వల్లే ఇప్పుడు 2 సార్లుగా నేను బయట వచ్చి నాకు ఒక గుర్తింపు ఉంది. నేను ముందర యాంకరింగ్ ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితం నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు చేశాను మా కాలేజ్ లైఫ్లో. తర్వాత మళ్ళీ ఇవాళే మొదటిసారి ఈవిడ ధర్మాన్ని నాకు మైక్ పట్టుకునే ఛాన్స్ దొరికింది. నాకు ఎలా చేశానో ఏంటో ఆవిడే చెప్పాలి, మరి నాకు తెలీదు. సరే, నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. మీకు షాల్ కూడా కప్పాను అంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఆల్రెడీ. చాలా బాగా చేశారు అని చెప్పేసి ధన్యవాదాలు. మీరు మళ్ళీ మీకు ఎప్పుడు వెల్కమ్. మీరు ఎప్పుడు యాంకరింగ్ చేయాలనుకున్నా, ఎప్పుడు వీణావాదం చేయాలనుకున్నా, నేను పెట్టిన దానికి స్పందిస్తూ మీరు నాకు తిరిగి ఒక ఫోన్ కాల్ చేసినా, మెసేజ్ చేసినా చాలు. మీరు ఖచ్చితంగా మనం కలిసి ముందడుగు వెళ్దాం. థ్యాంక్ యూ. వాడు చిన్నవాడు జితేందర్, ఆ తర్వాత నవీద్, వీరందరూ కూడా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి మీకు ఏది కావాలంటే అది అడగండి మేడం, మేము రెడీగా ఉన్నాము, అన్నీ చేసి పెడతాము, మీరు ఉన్న చోట నుంచే మాకు చెప్పండి, అన్ని పనులు అవుతాయి అని చెప్పి సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు. అలాగే మా మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చి మాకు ఫోటోగ్రఫీకి సహకరించి, ఆ తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు వచ్చారు, హన్స్ ఇండియా వాళ్ళు వచ్చారు, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, ఇలా ఎన్నో, తెలంగాణ టుడే మార్నింగ్ సెషన్లో వాళ్ళందరూ వచ్చి వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాతో పాటు ఉండి సహకరించిన పద్మావతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో అందరు అవార్డీస్ అటెండ్ అవ్వడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక్కడికి ఎవరు యాబ్సెంటీస్ లేరండి. 1 or 2 వాళ్ళు వేరే ప్లేస్ నుంచి రావాల్సి ఉండి
కొన్ని సర్దుబాట్ల వల్ల రాలేకపోయారు అనుకోని పరిస్థితుల వల్ల. సో ఈ కార్యక్రమానికి నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. చాలా చాలా థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్ టు ద ఆర్టిస్ట్. సో కంగ్రాచులేషన్స్ టు ద అవార్డీస్ and all the best plus congratulations to the teachers. Thank you so much.